హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గిరి గార్డెన్. నా పేరు వెంకటగిరి అండి. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని విత్తనాలు వేస్తున్నానండి. అలాగే కామెంట్స్లో ఒకరు అడిగారండి వంకాయ నారు ఎలా పోయాలని, అది చూపిద్దామని ఈరోజు విత్తనాలు వేస్తున్నానండి. ఇగోండి వంకాయ నారు, అలాగే చిక్కుడు అంటే గోరు చిక్కుడు అండి. చిక్కుడు రాదు, ఇప్పుడు ఎండాకాలం కదా, చిక్కుడు రాదండి. గోరు చిక్కుడు వేస్తున్నాను. ఫస్ట్ వంకాయ నారు వేస్తానండి. ఒకళ్ళు అడిగారు కదా, ఇదిగోండి ఈ వంకాయ విత్తనాలండి. ఇవి ఇలా జల్లేసుకోవడమే మట్టిలో. ఇది అన్నీ కలిపిన మట్టి అండి. ఎరువు, మట్టి, మళ్ళీనేమో ఇదండి వరి పొట్టు, వేపొడి అన్నీ కలిపినది అన్నమాట. ఇలాగా ఈ జల్లేసుకొని పైన మట్టి పోసేసుకోవాలండి. ఇలాగ ఒక లైను పలసగా పోయాలి. ఈ తడిపేసుకుంటే మనకి గడ్డలన్నీ నానిపోతాయి అన్నమాట. అన్నీ కలిపింది కదండి, అందుకని గడ్డలుగా ఉంది మట్టి. ఇది తడిపేస్తే ఇదంతా నానిపోయండి, మెత్తగా అవుతుంది. ఇలా వేసేసుకోవడం అండి విత్తనాలు. వంకాయ నారు వేసానండి. ఎక్కువ మట్టి వేస్తే మళ్ళీ తొందరగా పైకి రావండి మొక్కలు. కొంచెం తక్కువ వేసుకోవాలి మట్టి పైన. ఇదిగోండి దీంట్లో వేసాను వంకాయ నారు, చూసారు కదా. అలాగే ఇప్పుడు గోరు చిక్కుడు వేస్తానండి. దీంట్లో గ్రో బ్యాగ్లో ఇదిగోండి గోరు చిక్కుడు విత్తనాలు. మిద్దొట్లో ఎండినది కాయ ఒకటి ఒలిసి ఇలా ఉంచాను అన్నమాట. గాలికి ఎగిరిపోతాయి. ఇదిగోండి ఇలా కన్నాలు చేసి దగ్గరికి వేసేసుకోనండి. వచ్చిన తర్వాత మళ్ళీ మనం పీకేసి ఉన్న గ్రో బ్యాగులు నింపుకుంటాం కదండి, దాంట్లో వేసుకోవచ్చు. అందుకని ఒకే దిక్కునే వేస్తున్నాను నారులాగా. గోరుచిక్కుడు ఇలా కన్నాలు చేసుకోండి. ఒకటి పడేస్తే అవే మొలుస్తాయండి. ఇంకా గ్రో బ్యాగులు నింపాలండి, ఖాళీగా ఉన్నాయి. అవన్నీ నింపేసాక మళ్ళీ పీకేసి అందులో వేస్తాను. ఇందులో ఒక 4 ఉంచండి. ఒక గ్రో బ్యాగ్కి 4 ఉంచితే సరిపోతాయండి. ఇలా ఒక్కోటి వేస్తండి. ఇది నారులాగా అన్నమాట. ఇలా వేసామండి కన్నాల్లో. అప్పుడు ఇలా కలిపేసుకోవడం. ఈ తడిపేసి ఉంచానులేండి మట్టి ఉదయం. మళ్ళీ కొన్ని నీళ్ళు చల్లితే సరిపోద్దండి. ఇప్పుడండి కాకర ఇక్కడ కాదులేండి, టబ్బులో వేస్తాను. ఇది బీర కూడా టబ్బులోనే వేస్తాను. బెండ ఇక్కడే వేయాలి. అన్నీ ఇలా రాసి పెట్టి ఉంచుకుంటానండి. ఇదిగోండి బెండ. మన మిద్దోట మీద విత్తనాలు కొనండి. మిద్దోటలో అలాగా పండిన కాయ విత్తనాలు ఉంచుకుంటే అండి 2-3 కాయలు సరిపోతుంది. ఇగోండి బెండ విత్తనాలు. దీన్ని కూడా ఇలాగే కన్నాలు చేసండి. దీనికి ఒక 5 వేస్తానండి, మధ్యన ఒకటి. మళ్ళీ బలమైనవి ఉంచుకొని కొద్దిగా వేగ్గా ఉన్నని తీసి వేరే దాంట్లో వేసుకోవచ్చండి. ఒక్కో దాంట్లో 2 వేస్తానండి. ఒకటి మొలిసినా ఒకటి మాలపోయినా పర్వాలేదు. అవి ఉన్నాయి కానీ బెండ మొక్కలు చాలవండి, కాస్తున్నాయి 1-2.
చాలు, అందుకని మళ్ళీ వేసుకుంటున్నాను. రెండిట్లో వేస్తానండి బెండ, మూడిట్లో వేసేస్తానులే. బెండ ఎక్కువ ఉండాలి కదండి. 3 గ్రో బ్యాగులు వేస్తాను. ఒక్కో దాంట్లో 5 వేస్తున్నానండి. మధ్యన ఒకటి 4 ఏపులు 4 అండి. ఇది ఒక కన్నం అండి. 1 2 3 4 5 మధ్యన ఒకటి. ఒక్కో దాంట్లో 2 వేస్తున్నాను. ఒకటి మొలపోయినా ఒకటి మొలుస్తుంది. వేసండి ఇలా కలిపేసుకోవడం. మట్టి చూసారా ఎంత బాగుందో, గుల్లగా ఇలా ఉండాలండి మట్టి. అలాగే ఈ గ్రో బ్యాగ్లో కూడా వేస్తానండి బెండ. ఎక్కువ ఉండాలండి. ఎక్కువ ఉంటే మనకి కనీసం రోజుకి ఒక అర కేజీ అన్న దొరుకుతాయి. వారానికి 2 సార్లు 3 సార్లు. ఇక్కడ ఎక్కువ పడిపోయినాయి. ఒక్కో కన్నంలో 2 వేసేస్తున్నానండి పిక్కలు, అదే విత్తనాలు. ఇలాగా గ్రో బ్యాగులు 3 గ్రో బ్యాగులు బెండ వేసానండి. ఇప్పుడు బీర, కాకర వేస్తానండి. టబ్బులో వేస్తున్నానండి. చూసారా బీర, దొండ అండి, దొండపాదు ఈ గ్రో బ్యాగులో వేసాను. మొన్నే కట్ చేస్తే మళ్ళీ తీగలు పాకుతున్నాయి చూసారా, చిగుళ్ళు వచ్చి. ఇది కాకర, ఇప్పుడు పువ్వు ఉందండి. ఈ బీర, ఒక కాకర 2 బీర వేసానండి దీంట్లో, ఈ టబ్బులో. ఇది కూడా ఎక్కుతాను చూసారా పందిరికి అలాగా. ఇది కొబ్బరి తాడు పందిరండి. ఇది అయిపోయిందండి. ఏం చెట్టు ఇది, రాజుల చిక్కుడు పీకేసాను. ఇవన్నీ తీసేయాలి. ఇంకా మళ్ళీ జూన్లో వేసుకోవచ్చు. కాయట్లేదు, చిక్కుళ్ళు కాయవు కదండి ఎండాకాలం. చూసారా సొర పిందులు వచ్చినాయి, అయ్యండి పిందులు వచ్చినాయండి. సొర చిన్న చెట్లే కాస్తున్నాయి. ఇవ్వండి, ఇక్కడ పిందు ఉంది. 2 గ్రో బ్యాగులో వేసానండి సొర. ఇక్కడ ఒక బీర, ఒక కాకర వేసాను. ఇంకా వేసుకోవచ్చు, ఇది ఖాళీగా ఉంది కదా. దీంట్లో వేస్తాను చూడండి. కాకర వేస్తానండి ఇప్పుడు. ఈ కాకర పక్కన కాకర వేస్తాను. 2 వేస్తండి. ఒకటి మొలపోయినా ఒకటి మొలుస్తుంది. ఏ విత్తనం అన్నా 2 వేసుకోవాలండి పక్క పక్కన. ఒకటి మొలపోయినా ఒకటి మొలుస్తుంది. ఈ కాకర ఉంది కదా, దాని పక్కన కాకర వేసాను. ఇది బీర కదండి, ఇక్కడ ఇంకో 2 బీరలు వేస్తండి, సరిపోతుంది. ఈ పొడవ బీర అండి, నూనె బీర, పొడవ బీర ఉన్నాయి. పొడవ బీర వేస్తున్నాను. నూనె బీర వేస్తానులేండి, మొలిసినవి. ఇవ్వండి 2 పిక్కలు, 2 విత్తనాలు వేస్తున్నాను ఒక అన్నంలో. అలాగే దీంట్లో ఒక 2. ఈ కాసేటప్పటికి ఇవి మొలుస్తాయండి. అన్నీ ఒకేసారి వేసుకుంటే మనకి అన్నీ ఒకసారి కాసి అన్నీ క్రాప్ అయిపోతాయి ఒకేసారి. వెనక ముందు వేసుకుంటే అండి మనకి
ఒకటి ఆగిపోయేటప్పటికి కాసి ఆగిపోయేటప్పటికి ఇంకోటి కాస్తుందండి. ఇది వంకాయ నారండి పిక్కలు. ఇవ్వండి గ్రో బ్యాగ్ ఖాళీగా ఉంది, అదే టబ్బు, దీంట్లో వేస్తానండి. దొండ వేసాను, ఇది అక్కడక్కడ మొలిసిన దొండ అన్నమాట. ఇది మామూలు దొండ ఏంటో తెలీదు. ఇక్కడ వేస్తానండి బీర, కాకర. ఈ టబ్ అంతా మొన్నే నింపాను, ఖాళీ తోటకూర జల్లాను అందాకని. మొలిసింది చూసారా తోటకూర. చుట్టూరు వేసుకున్నాం అనుకోండి, మధ్యన కిచెన్ వేస్ట్ డబ్బా వేసుకుంటండి మనకి మొక్కలు బలంగా వస్తాయి అన్నమాట. ఒక కాకర, ఒక బీర అలా వేసుకోవాలండి. ఈ కన్నంలో కాకర వేసాను కదండి, ఇప్పుడు బీర వేస్తాను దీంట్లో. మళ్ళీ కాకర, అలా. ఈ టబ్ అంతా ఖాళీనండి, మొన్నే నింపాను, ఖాళీగా ఉందని తోటకూర జల్లాను. మళ్ళీ కన్నంలో కాకర వేయాలి. అక్కడ బీర వేసాను కదా, ఇక్కడ కాకర. ఇక్కడ బీర వేస్తాను. మళ్ళీ ఇక్కడ కాకర. ఇవన్నీ మొలుస్తాయో మొలవు, కానీ అన్నీ ఒక 5-6 పాదులు వేసుకుంటండి. అన్నీ మొలవు కదా వేసినవి అన్నీ, అందుకని మనం ఎక్కువే వేసుకోవాలి. చూసారా మొన్న వేసాను నూనె బీర, ఇదిగోండి ఎంత మొక్కలైనవి, ఇదిగోండి మొలిసినాయి. ఇది తోటకూర జల్లాను ఖాళీగా ఉంది కదని. ఇదిగోండి ఇంకా మొలుస్తున్నాయి ఇప్పుడు బీర. చుట్టూ వేసాను, ఇది ముందు వేసిన బీర అండి. ఇంకా ఇప్పుడు మొలుస్తున్నాయి, ఇదిగోండి బీర, ఇదిగోండి. ఇలాగా ఒక పాదు మనకి కాసేటప్పుడు మళ్ళీ వేసుకుంటండి. అవి అవ్వేటప్పటికి ఇవి మొలిసి ఇవి కాస్తాయి అన్నమాట. అలా వెనక ముందు వేసుకోవాలండి. ఒకేసారి వేసుకుంటే మనకి ఒకేసారి కాసి అన్నీ ఒకేసారి అయిపోతాయండి. అందుకు వెనక ముందు వేసుకోవాలి పాదులు. చూసారు కదండి, ఈరోజు విత్తనాలు వేసాను. అలాగే విత్తనాలుగా వంకాయ విత్తనాలు, బీర విత్తనాలు, అలాగే గోచిక్కుడు, బెండ వేసాను కదండి. చూసారు కదండి, అలా వేసుకోవాలండి. ఒకటి మన కాసేటప్పుడు టైంలో మళ్ళీ వేసుకుంటే మళ్ళీ అవి కూడా అవి అవ్వేటప్పటికి ఇవి క్రాప్కి వస్తాయండి. మళ్ళీ పువ్వు పిండి వస్తుంది ఇలా వేసుకోవడం వల్ల. ఎండాకాలం పంటకండి వేసాను. చూసారు కదండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.